ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే పీక్స్ బ్రో. అసలు నేను అనుకోలేదు అసలు ఫస్ట్ హాఫ్లో ఏ నార్మల్ ఉంటుందిలే దేవుడి సినిమా ఉంటుంది ఏమో అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్లో తెలిసిన వాళ్ళే చంపుతారు బ్రో. అసలు సొంత బాబాయ్ లాంటి వాళ్ళే చంపేది. అసలు అసలు అనుకోలేదు. అసలు అది ట్విస్ట్ వేరే లెవెల్. నేను చెప్పకూడదు కానీ ఆ సినిమా అసలు ట్విస్ట్ వేరే లెవెల్. అసలు హైలైట్స్ ఫస్ట్ 3 సాంగులు ఏలేలే, ఇరుముడి, మల్లెపూల పల్లకి 3 సాంగ్స్ బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ మాత్రము ట్విస్ట్లు అయితే పీక్. అప్పుడెప్పుడో రవితేజ అని ఒక 4 years బ్యాక్ చూసాం, మళ్ళీ ఇప్పుడు చూడడం అనేది వేరే లెవెల్ అసలు. సూపర్ బ్రో. అసలు 4 years నుంచి వెయిట్ చేస్తున్నాం రవితేజ ఎప్పుడు వస్తుండని. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ బాస్ ఇస్ బ్యాక్. అప్పుడెప్పుడో విక్రమార్కుడు ఇలాంటి సినిమాలు చూస్తుండే, మళ్ళీ ఇప్పుడు రవితేజని పీక్. రవితేజ టీఎఫ్ఐ మొత్తం ఎదురు చూస్తుంది రాత కోసం. అందరు యాక్టర్స్ మన రవితేజ కోసం హిట్ కొట్టాలని చూస్తున్నారు. నోరేం లేదా, హిట్ కొట్టిండు అన్న. ఫ్లాప్ అన్నారు కానీ హిట్ కొట్టేసిండు, మొత్తానికి కంబ్యాక్ ఇచ్చిండు. మస్తు అనిపించింది బ్రో. సెకండ్ హాఫ్ లో అయితే రవితేజ ఏడిపించిండు. అసలు మామూలుగా ఏడిపించలే. మంచిగా అనిపించింది బ్రో. ఫస్ట్ హాఫ్ ఎట్లుంది ఆమా అసలు వేరే పీక్స్ బ్రో. నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా కానీ ఇచ్చి పడేసింది యాక్టింగ్ వేరే లెవెల్. 9/10 హిట్ కొట్టింది, బ్లాక్ బస్టర్. యాక్చువల్లీ నేను సంవత్సరంకి 1-6 సినిమా చూస్తా. రవితేజ కోసం ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఒక నమ్మకంతో ఇలా తయారై వచ్చాడు అంతే, ఇంకేం కాదు. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. చాలా ఎమోషనల్గా ఉంది, బాధ పెట్టేసింది. లాస్ట్ 5-10 నిమిషాలు ఏడ్ చేసామన్నా. చాలా మంది ఏడ్చారు నాతో కలిపి. అయ్యప్ప భక్తులు కాదు, ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. నేను ఒక ఆడపిల్ల తండ్రినే, అందుకు కనెక్ట్ అయ్యాను. ప్రతి చాలా బాగుంటుంది సినిమా మొత్తం. ఫాదర్ డాక్టర్ బాండింగ్ మీదే రన్ అవుతుంది, ఆడపిల్లల చుట్టూ రన్ అవుతుంది. ఇది ఏం క్లాస్ కాదు, అలాగని ఊర మాసు కాదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద ఒక పాయింట్ మీద వెళ్ళిపోయే సినిమా. కామెడీ గట్రా ఎక్స్పెక్ట్ చేసి ఇంకేవో సినిమాల్లో బ్లాస్ట్లు గట్రా ఎక్స్పెక్ట్ చేసి రాకండి. అది ఏడిపించాడు అన్న. లాస్ట్ 5 నిమిషాలు ఏడిపించేశాడు. లాస్ట్ 10 నిమిషాలు ఖచ్చితంగా ఏడుస్తాము, మీరు చూడండి, మీకే తెలుస్తుంది. పాప యాక్టింగ్ హైలైట్ అన్న. రవితేజ తర్వాత పాపదే. పాప యాక్టింగ్, ఆవిడ యాక్టింగ్తోనే ఏడిపించేసింది. ఇది మాస్ కాదన్న, మాస్ అయితే కాదు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి మూవీ. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ విధంగా జరిగేది తప్ప మాస్ మూవీ అయితే కాదు. రవితేజ నుండి చూసే మాస్ మూవీ అయితే కాదు. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. చూడండి, కావలిస్తే మీరు ఎక్కడే ఉంటారేమో. బహుశా నా ఒక్కడే కదా, అందరూ తీసుకొని తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రవితేజ ఒక మంచి మూవీ తీశాడు. అసలు ఇదైతే కంపల్సరీ ఒక హిట్ రవితేజది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ ఇంకా తీయాలి అని అభినందనలు ఆశిస్తున్నారు. స్టోరీ బాగుంది, కొత్త ఉంది, బాగుంది మూవీ అయితే. 6-4 బాగుంది మూవీ అయితే, బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది. అసలు ఆ ఎలివేషన్ అసలు సూపర్. బాగా నచ్చింది. ఇంతకు ముందు మా ఫాదర్ కూడా అట్లనే తాగలేదు, నేనే అట్లా మానిపించా. ఎక్కువ మనకంటే యాక్టింగ్ బాగా నచ్చింది. మామ కూడా బాగా చేశాడు, నచ్చింది. చాలా బాగా నచ్చింది. చాలా నచ్చింది. సాంగ్ కూడా బాగా నచ్చింది. రవణ కంబ్యాక్, రవణ ఇస్ కంబ్యాక్. ఇరుముడి ఈ సినిమా ఎంత బాగుందంటే అంత బాగా తీశారు. ఫుల్ ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో మెయిన్ వచ్చేసరికి మల్లెపూల పలక సాంగ్ అయితే ఒక రకంగా ఉంది. ఆ సాంగ్ అయితే హైలైట్స్. మాస్ అన్న ఫైర్. కొత్త రవణ చూస్తారు ఇందులో. ఇప్పుడు దాకా రవణ వేరు, ఈ రవణ వేరు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. థియేటర్లు ఈ వారం దేవాలయాలకు మారిన టైం ఇది. ప్రతి ఆడియన్స్, ప్రతి ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. చిత్తంగా అదే అన్నాం కదా, ఆ రవణ వేరు, ఈ రవణ వేరు. ఇందులో మామూలుగా లేదు. ఈ సినిమాలో అయితే భయంకరంగా ఉంది సినిమా. సూపర్ హిట్ మూవీ. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎక్కువ ఈ సినిమాలో. ఏడకుండా ఉండరు ప్రతి తల్లిదండ్రి. అది మూవీలో హైలైట్ సీన్స్, కొన్ని ఫైట్స్ ఉన్నాయేమో, అదైతే హైలైట్. ఇందులో పాప చనిపోద్ది, అక్కడి నుంచి అయితే చాలా బాధగా ఉంటది.
చెప్పకూడదు అని చెప్పేసి ఇంకా సీట్ నుంచి లెగరు ఇంకా టిష్యూస్ క్యారీ చేయాలి, టిష్యూస్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఎందుకంటే నాకే భయంకరంగా ఏడుపు వచ్చేసింది సినిమాలో, అంత బాగుంది. అయ్యప్పని నమ్ముకుంటే తిరిగి ఉండదు అంతే. ఈ సినిమా కూడా అంతా తిరిగి ఉండదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్, భయంకరంగా కలెక్షన్స్ ఉన్నాయి కొడుతుంది. 5.5 రేటింగ్ సినిమా. యాక్టింగ్ కావచ్చు, అయ్యప్ప యొక్క సీన్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో అయ్యప్ప సాంగ్, సెకండ్ హాఫ్లో అయ్యప్ప సాంగ్. అమ్మాయి క్యారెక్టర్ అంతా ఫీక్స్లోకి వెళ్ళిపోతే అమ్మాయి లాస్ట్ చివర్లో చనిపోతుంది. ఆ చనిపోయిన క్లైమాక్స్ మాత్రం ఎక్కడనో వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా సూపర్ అండి. సినిమాకి అసలు పేరు పెట్టక్కర్లేదు. ఇలాంటి సినిమాలు ఇవి రావడం ఇప్పట్లో కొద్దిగా చాలా అరుదు. అలాంటి అరుదు సినిమాలో చాలా మంచి సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నది కాదు, అసలు సినిమా ఎంటర్టైన్మెంట్ అనొద్దు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చూడాల్సిన సినిమా కాదు ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఒక పిల్లల అనుబంధం, తల్లిదండ్రుల అనుబంధం అనేది ఎలా ఉండాలి దాని గురించి బాగా స్పష్టంగా చెప్పారు సినిమాలో. యాక్టింగ్ కానీ మనం సినిమా మేము చూస్తాము, టీవీలో యాడ్ వస్తుంది, దేవుని పాటిస్తున్నారు. ఇది దైవభక్తి సినిమా అని చాలా మంది రావట్లేదు, కానీ దైవభక్తికి సంబంధించిందే కాదు. సినిమా ఒక ఎమోషనల్తో కూడుకున్న సినిమా ఇది. ఒక పిల్లలు, ఒక తండ్రి, పేరెంట్స్ ఎలా ఉండాలనేది, పిల్లలు ఏం చెప్పుకోవాలనేది ఈ సినిమా చూస్తే వాళ్ళు ఓపెన్ హార్ట్ అయిపోతారు. కలిసి చూడాల్సిన సినిమా. చాలా మంచిగా, చాలా. రవితేజ గారు ఏం సైలెంట్గా లేరు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ చేశారు. ఆయన అన్ని ఇరగదీశారు, అన్ని చేశారు. సేమ్ అంటే మా ఓపెన్గా మా పాప నాకు కూడా సేమ్ అలా అన్నీ చెప్తుంది. ఇప్పుడు కూడా ఈ సినిమాతోని ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ పిల్లలు చెప్పుకునేటట్టు ఈ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, చెప్పొచ్చు. రవితేజ గారికి అంటే యాక్టింగ్ బాగుంది అంటున్నారు. లే ఇది సూపర్ హిట్. రవితేజ గారి కెరీర్లో ఇది మంచి బెస్ట్ ఫిల్మ్ అని చెప్తాను. కొత్తగా ఉంది. ఆడపిల్లల ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి చెప్పుకోకపోతే ఏమైతే చెప్తే ఏమైతే నాకు కంపల్సరీ చెప్పుకోవాలి. చాలా బాగుంది, చాలా. ఏం కాదు, బాగుంది, అట్లా ఏం లేదు, చాలా బాగుంది. మళ్ళీ వేసి ఆడాలనిపించింది.